కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో రుణమాఫీ ఒకటి. ఆగస్టులోగా పూర్తిగా రుణమాఫీ చేస్తామంటూ రేవంత్ సర్కార్ ప్రకటించింది. ఇందులో భాగంగా మూడో విడత రుణమాఫీ కూడా జరిగిపోయింది. అయితే ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారము రుణమాఫీ జరగలేదని ప్రతిపక్ష బీఆర్ఎస్ రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టింది. అయితే ఓ పెద్దాయన రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తున్న వారిని కడిగి పారేశారు. 10 ఏళ్ల కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు రుణమాఫీ జరిగిందా? ఇప్పుడు రుణమాఫీ చేస్తే ఎందుకు లొల్లి పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ టైంలో అసలు రుణమాఫీ గురించి అడగనోళ్ళు ఇప్పుడు రుణమాఫీ చేస్తే రోడ్లు ఎక్కడం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇదానా మీ న్యాయం? ఇప్పుడు మావాడు వచ్చినాక మీరు ఎగురుతారా? పదేళ్ళు ఏం చేసిర్రా? 10 ఏళ్ళు ఏం చేసిరు మీరు? 10 ఏళ్ళు ఏం చేసింది? ఏమైనా 10 ఏళ్ళు ఏం దిగిరా మీరు? ఇవాళ మావాడు వచ్చినాక అసలు దిగురు మీరు ఏం చేసిర్రా? ఏం దిగిరా? కాంగ్రెస్ జై కాంగ్రెస్! ఏం దిగిరు మీరు? ఏం దిగిరు? ఏం పీకిరు తెలుసా? అయ్యాదా? నువ్వు ఎవరికి ఓటు వేయడానికి పల్లె పడతాను తెలుసా? ఓటు వేసినందుకు పోతాయి అక్కడ ఇచ్చే ఉంటా. జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! అది కానీ సత్తలక మనలేరా? మావాడు బతికిరాయలు మాలే రుణమాఫీ మాలే 2500 మాలే కాతుకూరు కొంటే రెండు ఎమ్మెల్యే ఇవన్నీ అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.